ఎలా జరిగింది దర్శనమా? బాగా జరిగింది. నేను పొడుగ్గా ఉండేది ఒక్కటే ఫ్రెండ్స్ బాధాకరమైనది, ఇట్లాంటి పాపాత్ములు కూడా గుళ్ళుకు వస్తున్నారు. చూడండి సార్ ఈ డబుల్ యాక్షన్. మేమంతా నడుచుకొని పోతాంటే నీకు బండి కావాలా? నీకు సో అందరం ఇప్పుడే టెంపుల్కి వచ్చాము, కుక్కి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి. సో లోపల తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సో చెప్పాము పర్ హెడ్ 500 అని చెప్పారనమాట. సో తొందరగా దర్శనం అయితే అయిపించేసి ఇంకా ఆకలిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ 10:30కి ఏమో తిన్నాము అంతే, మళ్ళీ ఇంకెవరు ఏం తినలేదు. మధ్యలో ఏమో ఒక ఏదో ఫ్రూట్స్ తిన్నాం అంతే, పైనాపిల్. శంకు సో టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేస్తాము. ఫోన్ రికార్డింగ్ అంతా అలో లేదంట. మనం వేరే భక్తులం సార్ మేము. అవును, దీనికోసము ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు లేచినాం, 5 గంటలకు లేచాం. నన్ను కూడా లేపారు ఫ్రెండ్స్. టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, దర్శనం కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడే. చాలా మంచి దర్శనం జరిగింది. సో డబ్బులు ఖర్చు అయినా పర్లేదు కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 2 సార్లు చూసామన్నమాట దేవుణ్ణి. ఎలా జరిగింది దర్శనమా? బాగా జరిగింది. మనోడి దయ వల్లే, మనోడి దయ వల్లే మొత్తం నువ్వే చేసింది. మనోడికి ఫస్ట్ అర్థం కాల అక్కడ దేవుడు ఎలా ఉన్నారు ఏంది అని చెప్పండి. నేను పొడుగ్గా ఉండేది పొడుగ్గా ఉండేది దేవుడు ఏం లేదు, అక్కడ పాములుగా ఉండేది 2 ఉన్నాయి, దానిపైన చిన్న దేవుడు ఉన్నాడు అనమాట. సైట్ ఒక్కటే ఫ్రెండ్స్ బాధాకరమైనది, ఇట్లాంటి పాపాత్ములు కూడా గుళ్ళుకు వస్తున్నారు. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ప్రసాదం మాత్రం చాలా చాలా బాగుంది. సో టెంపుల్లో దర్శనం అయిపోయింది, ఇంకా రూమ్కి వచ్చేసాం అనమాట. సో మన చుట్టూ ఇదంతా లొకేషన్, రూమ్ చుట్టుపక్కల ఇదనమాట ఆదిత్య నెక్స్ట్ హోటల్. మనకు అరౌండ్ ఒక రూమ్ 2,400 పడింది. 2,400 కదా, 2,400 పడింది. మేమైతే 2 రూమ్స్ తీసుకున్నాము. సో ఒకవేళ ఎవరైనా టెంపుల్ దగ్గరలో ఇలా స్టే తీసుకోవాలనుకుంటే ఇది రికమెండ్ చేస్తాను. ఇది మనకి 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉండొచ్చు నాకు తెలిసి ఇక్కడ నుంచి టెంపుల్కి. సో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, మీరు కూడా ఒకసారి చెక్ చేయొచ్చు అనమాట. సో రేపైతే మనము మళ్ళీ బెంగళూరుకి స్టార్ట్ అయిపోతాం. ప్లాన్ ఏం తెలియదు ప్రస్తుతానికి అయితే, బెంగళూరా లేకపోతే ఇంకా ఏదైనా ప్లేసా అని చెప్పి. ధర్మస్థలం అనుకుంటున్నాము, కానీ చూద్దాం. రేపు ఎర్లీ మార్నింగ్ సిచ్యువేషన్ బట్టి డిసైడ్ అవుతాం, ఇంకా ఏం ప్లాన్ ఫిక్స్ అవ్వాలి. లొకేషన్ ఏం లేవాలని లేదా?
లేండి స్నానం చేసి రెడీ చేసి పోదాం బెంగళూరుకి. ఇప్పుడు పోతే సాయంత్రం అవుతుంది. సో ఇప్పుడు బెంగళూరుకి రిటర్న్ అవుతున్నాం అన్నమాట. సో మన బైక్ కూడా లగేజ్ అంతా ర్యాక్ చేసాం, ఇంకా స్టార్ట్ అయిపోతాం గైస్. ఇక్కడే మనకి మార్నింగ్ చేపలన్నీ అక్కడ మేత వేస్తాం అనమాట. ఇక్కడ కూడా లొకేషన్ చాలా బాగుంది. పుష్ప సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. మన ప్లాన్ ఏంది యాక్చువల్గా 9కి స్టార్ట్ అయ్యి ఇంకా మనం నిదానంగా అన్నీ చూసుకొని పోయినా సరే బెంగళూరుకి ఒకసారి ఈవినింగ్కి అలా రీచ్ అయిపోతాం అని అనుకున్నాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 12:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. అందరూ మంచి ఊపులో ఉన్నారు ఘాట్ రోడ్ వచ్చేసరికి. ఈ స్పీడ్లో మెయింటైన్ చేసినా కూడా చాలు, వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇలాంటి వాళ్ళు ఉంటే చాలు. ఈ రైల్వే ట్రాక్ చాలా బాగుంది. ఇలాంటి హిల్ స్టేషన్స్లో ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దీంట్లో నాకు ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు దీనికి ఇన్స్టా 360కి ఈ సెన్నాకి కనెక్ట్ అయిపోయింది అనమాట. సో నేను ఏమైనా మాట్లాడాలంటే డైరెక్ట్గా బ్లూటూత్ ద్వారా మాట్లాడేయచ్చు. వాయిస్ కూడా చాలా బాగా రికార్డ్ అవుతా ఉంది. నాకు ఈ డివైస్లో అయితే బాగా చూపించింది, వాయిస్ రికార్డ్ అయ్యింది. బట్ నేను ఫోన్లో ఒకసారి మొత్తం వీడియోస్ అన్నీ ఎక్కించుకొని చూడాలి వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది, ఓకేనా కాదా అని చెప్పండి. నాకు తెలిసి బాగానే ఉంటుంది క్వాలిటీ అయితే. చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో మీరే చెప్పాలి చూసి. సో ఈ ఇన్స్టా 360 వచ్చి దిలీప్ అన్నది అనమాట. ఇలా రైడ్ ఉందని అడిగితే అడిగిన వెంటనే ఇచ్చేశారు. సో మనల్ని అయితే శంకర్ లీడ్ చేస్తున్నాడు ముందర. శంకర్ వెనకాలే మొత్తం ఒక చిన్న లైనప్లో వెళ్ళిపోతాం నలుగురం. అంటే ఘాట్ రోడ్లో మెయిన్ బ్రేక్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇంజిన్ బ్రేకింగ్ వాడితే మనకి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అనమాట. ఘాట్ రోడ్లో స్పీడ్గా వచ్చేస్తూ ఉంటారు వెహికల్స్, మనకు ఆపోజిట్లో మీదకి వచ్చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో మనం బ్రేక్స్ ఇవన్నీ వాడితే బండి స్కిడ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటాయి. సో మనము ఇంజిన్ బ్రేకింగ్ ప్లస్ బ్రేక్స్ కూడా రెండు వాడాలి. సో ఇలా చేస్తే ఏంటంటే మనకి త్వరగా స్టాప్ అయిపోతుంది వెహికల్. స్పీడ్ డ్రాప్ చాలా త్వరగా అయిపోతుంది ఇంజిన్ బ్రేక్ వల్ల. ఇంటంటే లాగా అసలు ఎక్కువ స్టాప్స్ తీసుకునే ఛాన్సే లేదు ఈ రోజు అయితే. నిన్న 290 కిలోమీటర్స్ మనకి 9.5 hours పట్టింది. 6:30కి స్టార్ట్ అయితే 4:30కి వచ్చాం మనం. దాని ఎందుకు కలబెడుతున్నావునా? యో ఇలాంటి పనులు భలే వేస్తావే కంటెంట్ కోసం. ఎంత ప్రేమ అంటే కరెక్ట్గా ఇదే స్పాట్లో మేము గోకర్ణకి వెళ్ళినప్పుడు కారు పెట్రోల్ అయిపోవచ్చిందనమాట. మాకు ఎక్కడ పెట్రోల్ పంపే కనిపించలే. అక్కడ షాప్స్లో ఒక 2 liters పెట్రోల్ తీసుకొని ఫిల్ చేసుకొని మళ్ళీ వెళ్ళాం అనమాట. సో ఈ ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు మనము ఫుల్ ట్యాంక్ చేసుకొని ఎక్కడం మేలు అనమాట. ఎందుకంటే మనకి పెట్రోల్ పంప్స్ అంత కనబడవు. ఒకసారి ఘాట్ ఎక్కామంటే ఇంకా దిగినాకే పెట్రోల్. నేను ఇప్పటికీ ఈ రోడ్లో రెండోసారి వస్తున్నాను. నేను రెండోసారి కాదు 3వ వస్తా ఉన్నా. ఇదే సేమ్ ఘాట్ రోడ్డు నైట్ పూట తోలినామంటే చుక్కలు కనిపిస్తుంది. మేము ఆ టైంలో కారులో నైట్ టైము వర్షం పడుతుంది, ఒక పక్క పెట్రోల్ అయిపోతుంది కారులో. బాబా భయంకరమైన స్టంట్ చేసినాము. మనం గమ్మునే ఆ పక్క నుంచే వెళ్ళిపోయి ఉండాలి. రూటే లేదు ఇట. అమ్మ
అమ్మ అమ్మ అమ్మ అమ్మ అయ్యో ఏందిరా వీడు రే దుమ్ము వీడు సరిపోతాడు. ఓకే ఓకే అమ్మా ఓకే. తినడానికి అని చెప్పి యూట్యూబ్కి వచ్చినాము. మొత్తం బ్యానర్లన్నీ వేస్తున్నారు. ఇక్కడ ఇంకా చూస్తే ఓపెనే కాదా, ఓపెన్ చేయకుండా బ్యానర్లు ఎందుకు వేయడము. హైలైట్ సాల్ట్ మ్యాన్షన్ హౌస్ డబ్బాలు నేను తీస్తే ఎక్కలే మనం చంపేస్తాయి ఈరోజు. సో మీ లగేజ్ చూడు నేను ఎక్కుతాను. నువ్వు ఎక్కుతావు కాదు, ఒకనే ప్రశాంతంగా వస్తానండి. హేమావతి ఫిష్ ల్యాండ్ అంట. ఫుడ్ ఓకే ఓకే. అయ్యో ఏమైంది ఇప్పుడా? ఫోన్లో ఏం కాదు, నేను కుట్టాలే తప్పలేదు. బెంగళూరుకి ఇంకా 70 కిలోమీటర్స్ ఉందిరా. అప్పుడే ఇంటర్ ట్రాఫిక్ ఉంటే ఇంకా బెంగళూరులో ఎంత ఉంటుంది? టైం ఎంత అయింది? 7:30 అయింది. 22 కిలోమీటర్స్ ఉంది. పదండి 22 కిలోమీటర్స్కి 1 గంట చూపిస్తుంది. సరే బాయ్, జాగ్రత్త. సో లొకేషన్ ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. అన్నకి సెండ్ ఆఫ్ చేసి ఇంక మేము లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. ఇక్కడ 20 కిలోమీటర్స్ ఉంది. బాయ్ నా. సో ఫైనలీ వచ్చేసాం గైస్. 12:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు ఎంత అయింది? 8:30 అయింది. సో ఇంటికైతే రీచ్ అయిపోయినాం. మళ్ళీ మనకి ఎర్లీ మార్నింగ్ ఇంకో రైడ్ ఉంది. సో రెస్ట్ తీసుకోవాలన్నమాట. సో హోప్ యూ గైస్ లైక్ ది వీడియో. ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.